లండన్ నుంచి ఫోన్ వచ్చింది. పనికర స్వామి, అక్కడ నా తల రోడ్లో దొర్లుతోంది తెలుసా మీకు? కోర్టులో హాజరమ్మని చెప్పి ఇప్పటికే 4 సమన్లు వచ్చాయి. మీడియా వాళ్ళు చించారేస్తున్నారు. నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్విక్కడికి వచ్చావంటే ఆ ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. ఏమంటున్నారు? పిన్నెందా, ఒక పూజ అయింది, మరో 12 రోజుల తర్వాతే ఇంకో పూజ. ఆ ఆత్మ శాంతించిన తర్వాతే నువ్వు రావాలి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదిగో తీసుకుపో. ఎక్కడబ్బా ఈ పాలోడిచ్చిన డబ్బులు కనిపించట్లేదు? అన్న కొంచెం ఫోన్ ఇవ్వన్నా. దేనికిరా? క్రికెట్ ఆడుతున్నాం కదా, లాస్ట్ ఓవర్ 3rd ఎంపైర్ కి. అదేంటో గానీ ఈ క్రికెట్ అంటే నాకు పడనే పడదరా. ఏన్నా చేతిలో బాల్ ఉంచుకొని నో బాల్ అంటాడు. అయ్యా మొహం చూడు. సుబ్రహ్మణ్యం ఎక్కడ కనపడడం లేదు, బిస్కెట్ ఇయ్యాలి. అరే ఉండబా, నేనే అమ్మని కనిపించి గుర్తుకుంటుంటే. అరే నరసింహ, ఏంటయ్యా? అనుష్కకి ఎంత వయసు ఉంటుంది? చూసావా, ఈ ఫేస్ కి అనుష్క కావాలట. చెప్తే వీళ్ళ సొమ్మేం పోద్దే. రేయ్, నేను ఈడ్చి గుద్దితే 1.5 టన్ను వెయిట్ రా. షూ లేకుండానే అనుష్క నీకంటే హైట్ రా. అనుష్క వచ్చింది రోజులంటరా. అనుష్క అన్నది వినింటారా ఏంటి? అన్నా, నువ్వు గొప్ప రసికుడివి కదా, ఈ అంగన్వాడి ఆయాని ఎక్కడ పట్టావు? అంగన్వాడి ఆయానా? ఎవరినంటున్నాడు? రే, అది నా పెళ్ళాంరా, బ్రోకర్ పనిది. బ్రోకరా? పిల్లని చుట్టానికి వెళ్ళినప్పుడు 6 అడుగులు అనుష్కలా ఉంటుంది అన్నాడు. నమ్మి వెళ్ళాను. 5 అడుగుల వెడల్పు ఉంటుందని చెప్పనే లేదు. బ్రోకర్ని నమ్మి మోసపోయాను. ఏంటి నవ్వుతున్నారు? ఏం చేస్తాం, మన పరిస్థితి అలాంటిది. అయ్యయ్యో, అన్న చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన్ని ఖుషి చేయాలి, కంటతడి పెడుతున్నారు. ఓ పని చేద్దాం, నేను కొత్తగా ఫోన్ కొన్నాను కదా, దాంతో ఆయన ఫోటో తీసి ఆయన సంతోష పెడదాం. ఓకేనా? రండి అన్నా, రండి అన్నా. అన్నా రండి అన్నా, ఇదిగో నువ్వు ఫోటో తీ అన్నా. అన్నా, ఏంటి వీళ్ళు నన్ను అనుష్కని ఫోటో తీసి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఫోటో తీ. ఇదేంటి ఫోటో నల్లగా ఉంది? ఏంట్రా అంత చీకటిగా ఉంది? ఓ, ఈయన గారి మొహమా? చివరిగా ఒకసారి నవ్వండి. ఇలా చూడండి ఎలా తీసాను. ఉండండి నేను చూస్తాను. రే, మన ఇద్దరం తీసుకున్న ఫోటోలో బాయిలర్ పక్కన పొగలా నిల్చుంది, అదేంటి? రే, బాయిలర్ అడుగున 1 కిలో సాంబ్రాణి పోసినట్టు పొగొస్తుంది ఏమిటి? ఏంటి పొగ? నాకేం కనబడటం లేదే. అరే, అంతలోనే మాయమైపోయింది ఏంటి? అనుష్క ఫోటో ఉందా? ఇందులో అనుష్క ఫోటోలు ఏమి లేవు. ఇంకేదైనా కుష్క ఫోటో చూపించనా? పోనీ పలానా మ్యాటర్ ఉందా? పలానా మ్యాటర్ పొయ్యిలో ఉంది. పట్టుకో. సార్ సార్, నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంట్లోనే ఉన్నాను కదా సార్, మీతో పాటే నేను వచ్చాను కదా. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్. సార్ ఏమైంది సార్ మీకు? సార్ సార్ ముట్టుకోవద్దు, నేను తీసుకుంటాను. నాకెవరు సాయం అక్కర్లేదు, నేను తీసుకుంటా. ఇలా అయిపోయారండి సార్. Don't interfere. I will take care of myself. మేడం, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు చచ్చిన కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. చచ్చిన కాలేజా? ప్రాణాలతోనూ దేంతోనూ సంబంధం పెట్టుకోదన్నమాట. పోరూరు దారిలో వెళ్ళు. అయ్యో మేడం, పోరూరు అయిపోద్దు, నేను వేరే దారిలో తీసుకెళ్తాను. ఓకేనా? అయ్యో శంకర్, జాగ్రత్త, మెల్లగా వెళ్ళు.
నీ అబ్బాయి ఎవడానో పెద్ద పుడింగ్ వాడిరా నువ్వు నువ్వు నడిపే తీసుకులారేనా లోపల పసిపిల్లలు ఉన్నారా ఇదేమన్నా రేసా చెత్త నా కొడుకు ఎవడ్రా అన్నా? నీలాంటి వాళ్ళకి కొడితే కానీ బుద్ధి రాదురా నిన్ను చంపేస్తాను మాట్లాడుతుంటే కొడతావేంట్రా? మొత్తం అంతా పసిపిల్లలరా భయంతో వణుకుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకో కిరాయి రౌడీల చేత బండ్లు నడిపిస్తున్నారు మేడం మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి ఏం లేదు నేనే ఇక్కడికి వెళ్ళమన్నాను. అంకుల్ శివశంకర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ రావయ్యా శంకర్ రా గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ సూపు గిన్నెలో నీళ్లు పోసి కొడుతున్నారు జలతరంగిణి మ్యూజిక్. ఓ మ్యూజిక్ తను బయటికెళ్ళింది, నిన్ను తన రూమ్ లో వెయిట్ చేయమంది. రూమ్ లోనా వెళ్దామా? ఓకే సార్ ఆ. మీరు లోపల వెయిట్ చేయండి, తాగడానికి ఏమైనా పంపిస్తాను. భోంచేసే వెళ్తానులేండి. అస్థిపంజరమా? అస్థిపంజరాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుందంటే అయ్యో కరెంటు పోయింటుంది. సెల్ టార్చ్. స్టాలిన్స్ గోస్ట్. మార్టిన్ క్రూజ్ స్మిత్ రాసిన ఓ అద్భుతమైన పిశాచి కథ. పిశాచి కథ. అఫ్ కోర్స్ నా డాటర్ నిలోవినా 6 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి హ్యూమన్ సోల్స్ ఫీల్డ్ లో క్రేజీగా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత వాళ్లలో శాంతించని ఆత్మలన్నింటినీ డైరెక్ట్ గా రప్పించి వాటిని పెయింట్ చేయడమే తన హాబీ. పిశాచి గురించే చెప్తున్నారు. అలా అని మీరంటారు, కానీ మేమనేది హ్యూమన్ సోల్. నెక్స్ట్ మంత్ జెనీవాలో జరిగే మహానాడే తన టార్గెట్. అందులో రీసెర్చ్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది. యుఎస్ నుంచి 3 సంబంధాలు వచ్చాయి. ఒప్పుకోలేదు. తనలాగే ఆత్మల ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎక్కడని వెతకను. నువ్వే చూడు, ఒక అమ్మాయి రూమ్ లాగానే ఉంది. గోస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్, రీసెర్చ్ బుక్స్. తను అంత తేలిగ్గా ఎవరితోనూ పరిచయాలు పెంచుకోదు. పెంచుకుందంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. నిజానికి ఇది ప్రమాదకరమైన ఫీల్డ్ ఏం కాదు. వరల్డ్ లెవెల్లో ఆత్మల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మా అమ్మాయిలాగే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతవరకు కొన్ని ఆత్మలు విజువల్ గా క్యాప్చర్ అయిన ఆధారాలు చాలా ఉన్నాయి. వదిలిపెట్టేలా లేడే. నువ్వే చూడు. ఇవి మాత్రమే కాదు, కొన్ని ఆత్మలు మాట్లాడడం సరైన ఫ్రీక్వెన్సీలో ఉండదు, మిస్ మ్యాచ్గా ఉంటుంది. ఇది విను.
ఇలాగే ఉంటుంది. ఈ వాయిస్ ని సింక్ చేసి రివర్స్ లో వింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు విను. I want meet you. I'm Mark Stephen. I want meet you. I'm Mark Stephen. అర్థమైందా? సార్ నేను దయ్యాలని రాసుంటేనే ఆ పుస్తకాలను ముట్టుకోను. అలాంటి నాకు ఆత్మల గురించి క్లాస్ తీసుకుంటున్నారేంటి సార్? మైండ్ లెవెల్లో చాలా వీక్ గా ఉన్నావు. ఇలా రా, హ్యావ్ ఎ సీట్. అయిపోయాను. ఈయన దగ్గర ఇరుక్కుపోయినట్టున్నాను. మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే ఏమేం చేయగలమో నీకో డెమో చూపిస్తానుండు. ఈ కాఫీ కప్ టచ్ చేయకుండా పైకి లేపగలవా? లేపలేను సార్. సార్ ఏంటి సార్ కప్పు గాల్లోకి లేచింది? యాక్చువల్లీ కప్ అక్కడే ఉంది. బలహీనమైన నీ మైండ్ని నేను కంట్రోల్ చేసి నేను అనుకున్నది నీ మనసులో ప్రవేశించేలా చేశాను. దీన్నే హిప్నాటిజం అంటారు. సార్ ఆఫీసులో ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయలుదేరుతాను. మేడం వస్తే ఫోన్ చేయమని చెప్పండి. మైండ్ని స్ట్రాంగ్ చేసుకో, దానికి అవసరమైన టైం వస్తుంది. ఈ దేవతకి మనం నచ్చాలంటే ఏదో ఒక దెయ్యాన్ని పట్టుకోవాలనుకుంటా. సరే బఫూన్ విషయానికి ఒప్పుకున్నాక పట్టెలు కొట్టక తప్పుతుందా? దెయ్యాల లోకానికి అయ్యో, ఏంతో మాట్లాడాక పిల్ల కూడా పిశాచలా కనిపిస్తోంది. మాట్లాడాను, తనకు అర్థం కాలే. అర్థమవుతుందో లేదో తెలీదు. నిన్న చెప్పాను కదా, అతనిలో ఊహించని మార్పు. నిజంగా అప్పుడు శంకర్లా లేడు, మరో వ్యక్తిలా. బట్ ఎలా అతను ఒప్పించేది? మేడం ఎందుకు అరుస్తావు? ఏంటి అరిచానా? ఒక ఆడదయ్యం ఒక మగ దయ్యం మనల్ని చూస్తూ తలలు విరబోసుకుని లేచి నుంచున్నాయి మేడం.